జూన్ 26, 2025 గురువారం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. రైట్, సెకండ్ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసాంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకని చూసినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం ఏమి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. సో తెలియజేసే ముందు నిన్న మొలకల్చిరు వంగల్ మార్కెట్ ఏం జరిగింది ఏమనేది ఈ వీడియోలో మాట్లాడతాను. సో నిన్న మొలకల్చిరు మార్కెట్ అయితే 470 రూపాయలు సూపర్ టాపు, మన అంగళ్ళ మార్కెట్ అయితే 650 రూపాయలు సూపర్ టాపు. నిన్నతో పోల్చుకుంటే నిన్నైతే రెండు మార్కెట్లు డౌన్గా నడిచింది. మార్కెట్ వచ్చేసి యావరేజ్గా అంగళ్ళ మార్కెట్ అంతా 550, 520 రూపాయల లోపలే జరిగింది అంగళ్ళ మార్కెట్ వచ్చేసి. సో ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తుంది. మీరు ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి, మీకంటూ కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా భాగ్యలక్ష్మి మండి వైపు మాట్లాడుకుంటే ఈ లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు, సేమ్ నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. ప్రస్తుతానికి వచ్చేసి ఓవరాల్గా లైన్ మొత్తం మాట్లాడుకున్నట్టయితే ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది, పెద్దగా మార్పు అయితే లేదు. అలాగే టీవీఎస్ మండి లైన్ మాట్లాడుకున్న ప్రస్తుతానికి అయితే స్టాక్ అయితే నేట మాత్రమే వచ్చింది. మరి ఏమన్నా ఈ తర్వాత ఏమన్నా స్టాక్ వస్తే చెప్పలేం. ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అయితే ఇంచుమించు నేట్లాగే ఉంది. ఇట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూడాలి. నిన్న కూడా మార్కెట్ అయితే ఈవినింగ్ అంటే సాయంత్రం మార్కెట్లో అయితే చాలా డౌన్గా నడిచింది. మార్కెట్ వచ్చేసి ఒక 50, 60, 70 రూపాయలు డౌన్ నిన్న సాయంత్రం మార్కెట్లో వచ్చేసి. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమనేది మన మదనపల్లి మార్కెట్ చూడాలి. ప్రస్తుతానికి అయితే స్టాక్ అయితే నేను మాత్రమే ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూడాలి. మీకు ఈ తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే కింద ఒక నెంబర్ కనిపిస్తాను చూడండి, ఆ నెంబర్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మీరు కాల్ చేసి బుక్ చేసుకోవాలన్నా లేదా ఇక్కడికి వచ్చి తీసుకొని పోవాలని కూడా ఫస్ట్ ఇక్కడ స్టాక్ ఉందా లేదా కనుక్కున్న తర్వాత మీరు తీసుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత స్టాక్ లేకపోతే మళ్ళీ వేస్ట్ అవుతుంది. సో ఇది నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేసి. సో ఇది ఇన్ఫర్మేషన్ మదనపల్లికి సంబంధించి స్టాక్ అయితే పెద్దగా మార్పు అయితే లేదు, సేమ్ నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. మరి వేలం పాటలు అనేది ఎంతవరకు ఉంటాయి ఏమనేది చూడాలి. అంటే మీ తోటకు సంబంధించి ఎటువంటి అంటే రోగం ఉన్న మందులు అయితే అవైలబుల్గా ఉన్నాయి.